తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీ ఎన్జీఓలు బ్యాంకుల ముందు ఆందోళన చేపట్టారు. బ్యాంకులు మూసివేయించి నిరసన తెలిపారు. కళాకారుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం 4 రోడ్ల కూడలిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విజయనగరంలో రైల్రోకు నిర్వహించిన సమైక్యవాదులు హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ను అడ్డుకున్నారు. విశాఖ ఏజెన్సీ పాడేరులో బంద్ ప్రభావంతో వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రహదారులు నిర్బంధించిన ఉద్యోగులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎన్జీఓలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తణుకులో ఎన్జీఓలు, వివిధ రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా బంద్ నిర్వహించాయి. తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నర్సాపురంలోనూ సమైక్యవాదులు ధర్నాలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు బంద్ కారణంగా వాయిదా పడ్డాయి. అమలాపురంలో తెదేపా శ్రేణులు బంద్ పాటించాయి. విజయవాడలో తెలుగుదేశం ఆధ్వర్యంలో సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపైనే గుండు కొట్టించుకొని నిరసన తెలిపారు. నెల్లూరులో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. గుంటూరు శంకర్ విలాస్ కూడలిలో తెదేపా శ్రేణులు రాస్తారోకోకు దిగాయి. చీరాలలో సమైక్యవాదులు టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. నారా చంద్రబాబు